ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న తిరుమల లడ్డు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించనుంది. హిందువుల మనోభావాలతో వైసీపీ చెలగాటమాడుతుందన్నారు మంత్రి పార్థసారథి. వైఎస్ జగన్ హిందువుల పట్ల, హిందూ దేవుళ్ల పట్ల చూపించే ప్రేమ నటన మాత్రమేనన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పాపం తెలుసుకుని చింతించాల్సింది పోయి వైసీపీ నేతలు దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమని విమర్శిస్తున్నారు కొలుసు. చెప్పులు వేసుకుని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలతో నిరసన తెలపడం హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో ఏలూరు జిల్లా కూటమి నేతలు ఉన్నారు, అలాగే మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా లడ్డూ ప్రసాద విషయం శాసన మండలిలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా వివాదం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా చూడాలి సార్ మొత్తం వాళ్ళు చేస్తున్నారు? వారికి మత విశ్వాసాల పట్ల, ప్రత్యేకంగా హిందూ ప్రజల నమ్మకాల మీద, హిందూ దేవుళ్ళ పవిత్రత మీద వారికి ఎటువంటి గౌరవభావం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా హిందూ ధర్మాన్ని కించపరచడమో, లేకపోతే హిందూ మనోభావాలను కించపరచడమో, లేకపోతే హిందూ దేవాలయాల పవిత్రతని కించపరచడమో చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటిగా మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగటం కానివ్వండి, లేకపోతే తిరుపతిలో ఎంత సెక్యూరిటీ, లేకపోతే ఒక పవిత్రంగా మనం దాంట్లోకి వెళ్తాం, ఏ విధంగా గుంపుగా తోసుకుని వెళ్ళింది, లేదా చెప్పులు మాడవీధుల్లో ఆఖరికి దేవుడి మెట్ల వరకు కూడా ఏ విధంగా చూసాం. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన విధి విధానాలను కూడా తుంగలో తొక్కి, మరి వేద పండితులు కానివ్వండి, ఆగమశాస్త్ర పండితులు కానివ్వండి, మేధావులు కానివ్వండి చెప్పినా కూడా పెడచెవిని పెట్టేసి ఏ విధంగా ఆయన ఏకాకే వెళ్ళి మన పట్టు వస్త్రాలు సమర్పించింది, ఇవన్నీ కూడా ఏంటంటే అర్థమవుతుంది ఆయనకి హిందూ మనోభావాల మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ, హిందువుల నమ్మకాల మీద కానీ గౌరవం లేదని చెప్పేసి అర్థమవుతుంది. శాసన మండలిలో దేవుడి ఫోటోలు, వెంకన్న ఫోటో చెప్పులు వేసుకుని నిరసన తెలిపి తాము చెప్పులు వేసుకోలేదు నిరూపించాలి అని బహిరంగ సవాలు విస్తున్న సందర్భం మీరు అందరూ కూడా చూశారు కదా. అసలు ఆ సవాలుకి విలువ లేదు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాల మీద వాళ్ళే ఎంత నీచంగా దిగజారి ప్రవర్తిస్తారో ఈరోజు వాళ్ళు చేస్తున్న సవాళ్ళని బట్టి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను వాళ్ళు స్పష్టంగా టీవీల్లో ఫోటోల్లో చెప్పులు వేసుకున్నట్టు కనపడితే మళ్ళీ ఎదురొచ్చి అంటే వాళ్ళు ఏంటంటే దేనికైనా తెగిడిస్తారు. ఇప్పుడు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని వారు నియమించిన చైర్మన్ గారు ప్రకటించారు, కల్తీ జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి మేమంతా కూడా ఏంటి సీతమ్మ తల్లిలాగా బయటకు వచ్చేదో ఏంటి ఎటువంటి లేకుండా నిప్పులాగా బయటకు వచ్చాం మేము, సిట్ తేల్చేసింది, మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా. ఎక్కడైనా సిట్ రిపోర్ట్లో ఏదైనా పేజీలో కానీ, ఏదైనా పంక్తిలో కానీ అక్కడ కొవ్వు కలవలేదు, లేకపోతే ఈ జంతువుకు సంబంధించిన కొవ్వు కలవలేదని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. ఆఖరికి నెయ్యి లేదని చెప్పేసి కూడా చెప్పారు, చాలా తక్కువగా నెయ్యి ఉందని చెప్పేసి. పామాయిల్తో, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని లడ్డూల్లో వాడారంటే ఇక అంతకంటే దిగజారిన రాజకీయ పక్షం కానీ, రాజకీయ నాయకులు కానీ ఉంటారని నేను అనుకుంటున్నాను. లడ్డూ కల్తీ టీడీపీ హయాంల నుంచే ప్రారంభమైంది. దీనికి సంబంధించి హెరిటేజ్ కూడా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు మొత్తం ఎలా చూడాలి? వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాపం బయటపడింది కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, సంబంధం లేని విషయాలు ఏదేదో మాట్లాడేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, దాని మీద ప్రజలు ఇక దాన్ని మర్చిపోవాలని కొత్త విషయాన్ని తీసుకొచ్చి ప్రయత్నం తప్పితే వేరేది కాదు. డైవర్షన్ పాలిటిక్స్.
ఇది మొత్తానికి ఏలూరు జిల్లా కూటమి నేతలైతే కూడా అటు వైసీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాద్ విషయంలో చేస్తున్న రచ్చపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నేతలైతే కూడా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు పరిస్థితి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.